మరో 2 రోజుల్లో మెగా ఫ్యామిలీలోకి ట్విన్స్ రాకతో సంబరాలు అంబరాన్నంటనున్నాయి. ఇప్పటికే ఉపాసన డెలివరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం ఉపాసనకు జన్మించే ట్విన్స్ పైనే పడింది. పుట్టబోయేది అబ్బాయిలా అమ్మాయిలా అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. 2023లో రామ్ చరణ్ ఉపాసనలకి క్లింకారా జన్మించింది. ఇప్పుడు 2026లో మరోసారి ఉపాసన ఒకేసారి ఇద్దరికీ జన్మనివ్వబోతుంది. దీంతో రామ్ చరణ్ ఉపాసనలు ముగ్గురు పిల్లలకి పేరెంట్స్ కాబోతున్నారు. గతంలో క్లింకారా జన్మించినప్పుడు అపోలో హాస్పిటల్ ముందు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు. అయితే 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ ఉపాసనలు పెళ్లైన 10 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోవడంతో అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన బహిరంగంగానే వ్యక్తపరిచింది. ఇక అలాంటి వ్యాఖ్యలకు ఉపాసన మాత్రం ధీటుగా జవాబు చెప్పింది. పిల్లలు అనేది తన వ్యక్తిగత జీవితం అని, మేమేం చేయాలో మాకు తెలుసు అంటూ అనేక సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది. అటు రామ్ చరణ్ కూడా పిల్లల విషయంలో తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఒక టీవీ ప్రోగ్రామ్ లో చెప్పిన విషయం తెలిసిందే. అలాంటిది వీరు 2023లో క్లింకారాకు తల్లిదండ్రులుగా మారడంతో ఇరు కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ మాత్రం తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈసారి జన్మించే వారిలో వారసులు ఉండాలంటూ మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చిరంజీవి సురేఖ దంపతులకి ఇప్పటికే 5గురు మనవరాళ్లున్నారు. ఈసారి వారు కూడా తమకు మనవడు కావాలంటూ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.